అన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చూసే ఉంటారు కదా. ఈరోజు వీడియో ఏంటి అంటే మేము మా ఇంట్లో మల్లన్న లగ్గం చేస్తున్నాము. సో ఈరోజు ఫస్ట్ డే అనమాట. మల్లన్న లగ్గం ఎందుకు అంటే మా ఇంటి దేవుడు మల్లన్న దేవుడు అనమాట. సో మేము 5 yearsకి ఒకసారి 3 yearsకి ఒకసారి లేకపోతే ఇంట్లో ఎవరన్నా పెళ్ళిళ్ళు ఉన్నా అట్లా కజిన్స్ ఇట్లా మేము చేస్తూ ఉంటాం అనమాట మల్లన్న లగ్గం. అది కూడా ఓన్లీ మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రమే చేస్తాము. ఎందుకంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో మల్లన్న దేవుడు ఉన్నాడు. చెప్పినా కదా మా ఇంటి దైవం మల్లన్న దేవుడు అనమాట. సో అట్లా చేస్తూ ఉంటాము. సో మేము ఈ ఇయర్ మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో మల్లన్న లగ్గం చేస్తున్నాము. ఈరోజు ఏంటంటే ఫస్ట్ డే అనమాట. మైలపోలికి కూడా ఓన్లీ ఈరోజు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉంటాము. అంటే ఫ్యామిలీ మెంబర్స్ని డిష్ తీసినట్టు అనమాట. సో అట్లా నేను మీకు చూపిస్తా ఈరోజు ఎట్లా అవుతుంది ఏంది అని. అండ్ బేసిక్గా ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు మొత్తము. ఓన్లీ 2 rooms ఉంటాయి, చిన్న ఇల్లు. కాకపోతే ఈడ మాకు ఫుల్ మెమరీస్ ఉన్నాయి అనమాట. ఏమున్నా మేము ఈయనే చేస్తాము. చిన్న ఇల్లు మొత్తం మా నాన్నమ్మ వాళ్ళు 6 డాడీ వాళ్ళందరూ 6 members అనమాట. 5 brothers, ఒక సిస్టర్. సో ఇంతమంది ఈ చిన్న ఇంట్లోనే మా నాన్నమ్మ పెంచింది. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసింది, బయటికి పంపించింది. మేము ఇంత పెద్దగా కూడా అయినాము. సో అప్పటి నుంచి అంటే ఈ ఇల్లు ఇప్పుడుది కాదు, మా తాతయ్య వాళ్ళ తాతయ్య వాళ్ళ అప్పటి నుంచి ఇల్లు అనమాట. అండ్ అది కాకుండా ఈ ఇంట్లో వాళ్ళు పెట్టిన మల్లన్న దేవుడి శూలం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేను మీకు అన్నీ చూపిస్తా. అంటే బేసిక్గా ఈ ఇల్లు ఫుల్ లాట్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి ఇంట్లో అన్నీ. ఇది నా ఫేవరెట్ గుడి, అంటే నా ఫేవరెట్ పూజ. సో ఈరోజు మీరు కూడా నాతో పాటు వీడియోనే చూడండి. ఒకవేళ మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను చెప్పిన కదా మల్లన్న దేవుడి శూలం కూడా ఉందని, అది నేను మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఎట్లుంటుందో అది. అండ్ ఇగో ఇది వెనకాల అంటే ఆడ మల్లన్న దేవుడిది ఉంటుంది విగ్రహం. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తా డీటెయిల్. ఇదే అనమాట నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే మల్లన్న దేవుడి గుడి. ఈడ ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న విగ్రహాలు అవన్నీ ఉంటాయి. ఇది ఫోటో అనమాట మల్లన్న దేవుడిది. అదేమో మల్లన్న దేవుడి విగ్రహము. అండ్ చుట్టూ మీకు చిన్న చిన్న విగ్రహాలు అవన్నీ కూడా ఉంటాయి. రాతి విగ్రహాలు కూడా ఉంటాయి, కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో. అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి అనమాట. ఇంకా నాన్నమ్మ ప్రతి దానికి పూజ చేస్తూ ఉంటుంది, అన్నీ అట్లా నీట్గా పెట్టుకొని బొట్లు గిట్ట. అండ్ ఇదేమో శంఖం, ఇది కూడా ఎప్పటి నుంచో ఉన్న శంఖం. అండ్ వెనకాల మీకు స్టిక్ కనిపిస్తుంది కదా, అది అయ్యప్ప మాల 18 times వేసుకున్నప్పుడు ఇస్తారనమాట దాన్ని గుర్తుగా. అట్లా తాతయ్య ఉన్నప్పుడు నాన్నమ్మ తాతయ్య ప్రతి ఇయర్ వేసుకునేటోళ్ళు. సో అది దాని గుర్తుగా తాతయ్యకి ఇచ్చినారనమాట అది. అండ్ అండ్ ఇదే అనమాట మల్లన్న దేవుడి శూలము. ఇది ఏంటంటే అంటే యాన్సిస్టర్స్ వాళ్ళు భూమి లోపలికి పాతి పెట్టినారు. అంటే చాలా డీప్ ఉంటుందంట ఇది. అంత డీప్గా పెడితే ఈ మాత్రం పైకి మిగిలిందంట. దానికి కూడా పూజ చేస్తాం అనమాట ఎప్పుడు. అండ్ మీకు వెనకాల ఒక బ్లాక్ గర్గబుడ్డి కూడా కనిపిస్తుంది. అది ఏంటంటే నాన్నమ్మ సంతోష్ మాత పూజ చేస్తాం కదా ప్రతి ఇయర్. ఆ పూజ చేసినప్పుడు దాంట్లో ప్రతి డే ఒక్కొక్క కాయిన్ వేస్తూ ఉంటుందంట. అది ఆ బుడ్డి. అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. ఇదేమో మా నాన్నమ్మ అల్మారీ అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి పోయినప్పుడు ఇచ్చిన గిఫ్ట్స్ ఉంటాయి కదా, లేకపోతే ఇట్లా కొత్తవి కొన్నాయి అన్యూజ్డ్ ఉంటాయి కదా, అవన్నీ నాన్నమ్మ ఇక్కడ పెడుతుంది అనమాట. ఎట్లా అంటే ఫుల్ ఇట్లా డెకరేట్ చేసి పెట్టినట్టు పెడుతుంది. దానికి మొత్తం లాకేషే ఉంటుంది ఎప్పుడు. ఇట్లాంటి ఏమైనా ఒకేషన్స్ వచ్చినప్పుడు ఏమైనా అవసరం ఉంటే తీయడానికి మా నాన్నమ్మ మాత్రమే ఓపెన్ చేస్తుంది దాన్ని. అండ్ వాళ్ళు మాణిక్యాలు ఎత్తుకుతున్నారనమాట పూజ కోసం అని. నాన్నమ్మ అత్త ఇంకా ఇది ఏంటంటే నానమ్మ తాతయ్య ఫోటో అనమాట. వాళ్ళు ఏదో పాత ఫోటోని అట్లా వాళ్ళు కలరింగ్ వేయించి పెట్టినారు వాడ తాతయ్య గుర్తులాగా. అండ్ ఇదేమో నానమ్మ తాతయ్య నేను అనమాట. ఇది ఏంటంటే చిన్నప్పుడు పడి పూజ చేసినప్పుడు అయ్యప్ప స్వామిది, ఆ టైంలో నాకు అట్లా వేషం వేసినారు అనమాట. జస్ట్ ఫొటోస్ కోసము. ఏడుస్తున్నా అని చెప్పి చేతిలో ఆరెంజ్ పెట్టినారు, తినుకుంటే ఇంకా ఫొటోస్ దిగిన అట్లా. ఇదేమో తాతయ్య 2019లో చనిపోయినారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా నా ఫొటోసే ఉంటాయి ఆ 2 నానమ్మ తాతయ్య వాళ్ళతో కలిసి. తమ్ముడిది కూడా ఉండేది కానీ అది తీసేసినారు అనుకుంటా మేబీ. అండ్ ఈ పూజ అనేది ఏంటంటే నైట్ టైమ్స్ ఉంటుంది అనమాట. నైట్ 8కి అట్లా స్టార్ట్ చేస్తారు. సో మేము ఇంకందరం రెడీ అయ్యి ప్రిపేర్ అవుతున్నాం అనమాట. మమ్మీ అందరికీ పసుపు పెడుతుంది.
బయట పెట్టి బిడ్డ ఇంకా ఉన్నారమ్మ బొట్టు పెట్టుకుంటారు బయట ఉన్నారు 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 బయట ఉన్నారు గౌరమ్మ చేయాలి తల్లి అదే తింపాలి మనిషికో తీరు చేస్తారు తల్లి బట్ట చుట్టి నూనెలో అగ్నివేదం కల్లవాడు మల్లన్న ఏనాడు అమృత వేదం కల్లవాడు వేదాల కల్లవాడు నరుడు కాదు నారాయణమూర్తి భగవంతుడు మల్లన్న బొక్కల సిరికోటకు పోయి ఏనాడు ఒక బ్రాహ్మణుల పిల్ల బాల రత్నాంగిని తీసుకొని పడిలోకి వచ్చినప్పుడు ఏనాడు కనుకనేమి అటువంటి కనుక శంకరుడు ఒక పార్వతమ్మ విష్ణు బ్రహ్మ ఏనాడు వచ్చిన వాళ్ళ ఇంట్లో बोल राजी शिवदेवी लागा ఇంటికి పెద్ద ఇంటికి
మా విల్లు దేవుడా ఎక్కడున్నావో రావయ్యో సంకలంగా గొల్లొల్ల పిల్ల గుడి సంకలంగా బలియొల్ల పిల్ల ఇంటి అడవిల్ల రావాలి కుంటి అడవిల్ల అంటే మా తొత్తురు పోయింది నోరు చెక్కనోరు అయితే చక్కవచ్చు మాణిక్యాలు పట్టాలి ఏడు వీళ్ళ వీడియో పట్టు ఎవరైతే 7 వీళ్ళ వీడియో అయితే 6 వీళ్ళ ఓ మంగళం ఓం ఇగో అందరు ఇవాళ దాకా అక్షంతలు ఎన్ని బట్టి మీ పేరు లైసెన్స్ రాణి మునికుంట్ల వారి ఏం పేరు మురళి లైసెన్స్ రాణి మరి ఏనాడు కనుకనేమి మరి 111 రూపాయలు మల్లికారో సార్ పేరు మీద ఏనాడు 111 రూపాయలు కొమురవెల్లిలో వెలిసిన అవునా అవ్వ అనుష వినయ్ గౌడ్ ఏనాడు ఒక అటువంటి కనుక 101 రూపాయి పేరు మీద ఏనాడు కనుక
కాపురం బిల్లు ఎట్లా కరిగిపోతున్నాయి, మా కష్టాలు గట్లా కరిగిపోతాం కానీ మంచిగా దండం పెట్టుకో. కత్తి బాణము జాడి అసంటి బుద్ధములు ఆన్సెట్ పట్టు. ఓం ఓం బేసం బేసన్ బేసన్ పండుగ ఏం కాదు పట్టుకోవాలి. బయట ఇవ్వదాం మా తెల్లది కొత్తది కదా, కొత్తది ఎక్కువ తెల్లది అడుగు. మానికలు జరుపురాజు దండం పెట్టుకుంటా పండు అంటే పండు తిన్నవాడు పరమాత్మ పది పార్వతి మారడం వైలింగవరా తీగ వాడుతుంది, పంచ చెప్తుంది, ఇద్దరు ఉంటే ఆపరేషన్ చేపించుకుంటే ఏడవాడుతుంది. ఇస్తున్నా బేబీ మొక్కు మంచిగా వచ్చిన కాడికి వెళ్ళి పైసలు మీద కలిగాడు. ఇంకే లోపలికి వచ్చింది పట్టింది కూర్చుంది. ఎట్లా ఎట్లా అప్పుడు మీరంటే వీళ్ళు అక్క కొడుకండి. నేను లేపురా అది వేస్తేనే కానీ అరే అది వేస్తే నేను పెద్దాడి హాయ్ సదాక హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ అంతేనా ఓకే ఏం చేస్తారు మీరు వెనకాల మాణిక్యాలు నువ్వేం చేస్తున్నావు ఆడ బాగా కొడుతుంది నీళ్ళు తిప్పక చేసి కొడుతుంది ఎవరక్కడ స్ట్రైట్ ఏం చేస్తారు మీరు ఇప్పుడు కడుతుందా అయ్యో సారీ ఫ్లాష్ ఆన్ అయిందా ఓకే నాని తూడు కనిపించాలి నాది ఎవరు అమ్మా ముగ్గురు 1000 రూపాయలు ఎక్స్ట్రా 2 లివర్లు ఎక్కువ మునక్కాయలు మునక్కలండి అయిరా సాంబార్
దాల్ రైస్ 90 రూపాయలు, బోటి 150 రూపాయలు. సాంబార్ రైస్ ఆల్ రైస్ అంతే. ఓన్లీ సాంబార్ రైస్ ఆల్ రైస్, చిక్కుడుకాయ రైస్. ఎవరు గట్టిగా లేదా? అమ్ములు ఎక్స్ట్రా బాబు, అమ్ములు తో పాపడ చెప్పు. ఎవరికి ఇప్పుడు అన్నం పెట్టాలి? పాపడ తీసుకురా పో. ఎవరు తినేరా అన్నం? సో ఇది అన్నమాట డే 1 ఆఫ్ మల్లన్న లగ్గం. మా ఈ ఫ్యామిలీ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇట్లు మీ జాతి రత్నాలు.